యూకే ఫౌండేషన్ వారు స్వర్గీయులు కృష్ణరాజు గారికి, వారి సతీమణి గారు శ్యామలాదేవి గారికి, వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు ప్రభాస్ గారికి, తర్వాత ఇంపీరియల్ హాస్పిటల్ వరమ గారికి, తర్వాత నరేష్ గారికి, లండన్ నుంచి వచ్చిన వేణు గారికి, వారందరికీ కూడా మా తరపున చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాది కొమరగిరి, ఈస్ట్ గోదావరి, కొత్తపల్లి మండలం. ఈ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ చిన్న పుండి కింద బయలుదేరి అది విపరీతమైన దారి తీసింది. కానీ ఎక్కడ తగ్గుముఖం పట్టలేదు. దానివల్ల ఎంతో ప్రయోజనం చేసినా కిడ్నీలకి ఎఫెక్ట్ వచ్చింది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ కూడా వచ్చింది. అలాంటిది టైంలో లాస్ట్ ఇయర్ జనవరి 20వ తారీఖున మాకు మెసేజ్ వచ్చింది గానీ, ఆ క్యాంప్‌కి అందుకోలేకపోయాం. మరుసటి రోజు మళ్ళీ ఒక ఒక మెసేజ్ ద్వారాగా గ్రూప్ మెసేజ్ ద్వారాగా వచ్చిన తర్వాత తెలుసుకున్నాం. తెలుసుకున్న వెంటనే గోవింద్ గారికి ఫోన్ చేసాం ఆ నెంబర్‌కి. గోవింద్ గారికి ఫోన్ చేసిన వెంటనే గోవింద్ గారు రెస్పాండ్ అయ్యి, మీరు పలానా తారీఖున మాకు ఈ ప్రకారంగా మెసేజ్ పెట్టండి సరిపోద్దని చెప్పేసన్నారు. అండ్ మేము బయలుదేరి వచ్చిన తర్వాత మాకు అక్కడ అన్ని విధాల మేడం గారి దగ్గరుండి చెప్పించి, దీనికి కావాల్సిన కాలికి కావాల్సిన చెప్పల్స్ గూడా అన్నీ గూడా ఏర్పాటు చేశారు స్వయంగా. చేసి ఆయన డాక్టర్ గారు చూసి నేను ఇయాల ఆపరేషన్ చేసి దీనికి కట్టు వేస్తానని చెప్పేసని, ఈ కట్టేసిన తర్వాత నేను 3 మంత్స్‌లో రికవర్ చేస్తానని చెప్పేసని డాక్టర్ గారు ఒక అభయం గూడా ఇచ్చారు మాకు. మాకు చాలా సంతోషం. దాని తర్వాత గూడా మేడం గారు గూడా ఈ కిడ్నీ డయాలిసిస్ గురించి గూడా నేను కొన్ని రకాలుగా మందులు చెప్తాను. స్వయంగా మేడం గారు మా దగ్గర నుంచి నంబర్ తీసుకొని కాల్ చేస్తానని చెప్పారు. చాలా సంతోషం. ఇంతటి సేవ చేసిన ఆ కుటుంబానికి దేవుడు ఎల్లవేళలా ఇంకా ఆ అమ్మగారు ఇంకా నూరేళ్లు వర్ధిల్లుతారని, ఇంకా ఎంతోమందికి ఈ 13 జిల్లాలు కాదు 2 రాష్ట్రాల్లో కూడా ఇదే సేవలు కృష్ణరాజు గారి పేరుకి కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం.